గుంటూరు మిర్చి యార్డులో మరోసారి మత్స్యకాయల వివాదం నెలకొంది. శాంపిల్స్ పేరిట మత్స్యకాయలు తీసుకెళ్తున్న వారిని సెక్యూరిటీ గార్డ్ అడ్డుకున్నాడు. దీంతో హమాలీలకు కాపలా సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహించిన హమాలీలు వైసీపీ ఫ్లెక్సీలను చించేసి ఆందోళనకు దిగారు. మిర్చి యార్డులో దుకాణాలు మూసివేయించి కార్యదర్శి కార్యాలయాన్ని హమాలీలు ముట్టడించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అది సరికింది మేడం. చైర్మన్ పరిస్థితి చూస్తే మీకు తెలిసిద్ది. ఆయన పెద్ద మాట్లాడేలా తయారాడు. 4 కాణాలు వచ్చేది 6 లక్షలు గమ్ముకుంటున్నాడు రాజు దగ్గర. ఇట్లాంటి ఎన్నో చేస్తున్నాడు. పొద్దున్నే 4ంటికి బయలుదేరి వస్తే ముఠా వాళ్ళు సాయంత్రం 8ంటికి తెలవదు. వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నాడు ఇక్కడ. ఇతను మాత్రం గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకొని ఇతని మీద ఏదైనా చేయకపోతే మాత్రం యార్డు పరిస్థితి ముందుకు జరిగే అవకాశాలు లేవని చెప్పి ముందుగా తెలియజేస్తున్నాం. అది ముఠా కార్మిక సంఘం తరఫున. రాత్రి చైర్మన్ గారు 100 బత్తాలు రాసిపోసి అమ్ముకున్నాడు. ఈ రకంగా వచ్చిన కాడి నుంచి ఇదే విధంగా జరుగుతుంది. వచ్చిన కాడి నుంచి ఇట్లా అయితే ముఠా పనులు అసలు చేయలేము మేము. ఆయన మాకు అసలు పనికేరాడు. మేమేదో అమ్మా బాబాయ్ అని అడిగి పెట్టించుకున్న కాయలు కూడా మొత్తం పట్టుకొని ఈ రకంగా ఆడవాళ్ళని కూడా కొడతాం, మగవాళ్ళని కొడతాం, సెక్యూరిటీ గార్డులు కొడతాం. ఈ రకంగా నానా విధంగా చేస్తున్నాడు, బీభత్సం చేస్తున్నాడు ఈ చైర్మన్ గారు. మేము గుప్పెడు కాలు అడుక్కుంటాం. అయ్యా గుప్పెడు పెట్టపోతే ఎట్ట నువ్వు పండినాడు మేము ఎట్ట బతకాలయ్యా, దోమలకు చచ్చిపోతున్నాం అయ్యా అని మేము ఏడుతున్నాం. ఈ మధ్య అయితే ఈయన వచ్చిన 7 రోజులు లేదు. మేము మా నోటికాడ కూడి తీసి మా పొట్ట మీద కొడుతున్నాడు. అంత అవసరం ఆయనకు? ఇవాళ 60 సంవత్సరాలు కొట్టుడుచుకునే వాళ్ళు ఉంచుతున్నాడా? గుంటోళ్ళై గుడ్డోళ్ళై మొత్తం ఏంది మరి. ఆ ఓంగాడ్లు అయితే ఎంబడిబడి ముఠాళ్ళంబడి దొడ్డోళ్ళంబడి కొట్టటం. ఆయన అయితే ఇంత చేటు కొట్టింది చూడు ముఠ. ఆమె నీకు అంతలా హక్కిచ్చిన నువ్వేనా చైర్మన్? ఎంతమంది ఉండిపోయలే చైర్మన్లు? లక్షల మంది ఉండిపోయారు ఈ యార్డులో. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు నాయుడు తెలుసుకుందాం. సాంబశివరావు, ఏంటి మొత్తంగా వివరాలు, ఏం జరిగింది అక్కడ? నవీన్, గుంటూరు మిర్చి యార్డులో మత్స్యకాయల అంశంలో మరొకసారి వివాదం అయితే చెలరేగింది. గత కొద్ది రోజుల క్రితం మత్స్యకాయలు తీయటాన్ని కూడా నూతనంగా వచ్చిన మిర్చి యార్డు చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ దాన్ని అడ్డుకట్ట వేశారు. గతంలో రైతుల దగ్గర నుంచి వ్యాపారస్తులు శాంపిల్స్ కోసం కూడా కాయలు తీసుకునేవారు. వాటిని అది పెద్ద మొత్తంలో తీసుకోవడం వల్ల రైతులకి తీరడం నష్టం వస్తుందంటూ కూడా ఆ మత్స్యకాయలు తీయటాన్ని పూర్తిగా నిషేధిస్తూ కూడా ఒక ఆదేశాలు అయితే కొత్త మిర్చి యార్డు చైర్మన్ చేశారు. అయితే ఆ మత్స్యకాయలు తీయకుండా వ్యాపారం చేయడం సాధ్యపడదంటూ కూడా మిర్చి వ్యాపారులు, అదేవిధంగా మిర్చి యార్డు పాలక వర్గానికి మధ్య గత కొంతకాలం వివాదం నడుస్తుంది. గతంలో ఒకసారి వివాదం వచ్చినప్పుడు కూడా అది తాత్కాలికంగా సర్దుమరిగింది. ఈ రోజు హమాలీలు మత్స్యకాయలు తీసుకొని బయటకు వెళ్తున్న నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది వారిని ఆపివేసి మత్స్యకాయలు తీసుకొని వెళ్ళడానికి వీల్లేదని ఆపిన నేపథ్యంలో హమాలీలకు సెక్యూరిటీ సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వివాదం, ఘర్షణ చోటు చేసుకున్న నేపథ్యంలో హమాలీలు నిరసనగా మిర్చి యార్డులోని వ్యాపార సముదాయాల మొత్తం కూడా మూసివేయించి నిరసన అయితే వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు వైసీపీ ప్రభుత్వానికి అదేవిధంగా మిర్చి యార్డులు ఏర్పాటు చేసిన వైసీపీ ఫ్లెక్సీలు మొత్తం కూడా హమాలీలు చించివేసి వైసీపీ ప్రభుత్వం పోతేనే మిర్చి యార్డుకి మంచి రోజులు వస్తాయంటూ కూడా ఆ చైర్మన్ పైన అదేవిధంగా మిర్చి యార్డు కార్యదర్శి తీరుపైన వాళ్ళు ఆగ్రహవేశం వ్యక్తం చేస్తూ యార్డులో ఒక ఆందోళన నిరసన కార్యక్రమం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి మిర్చి యార్డు చైర్మన్ గాని సెక్రటరీ గాని వచ్చి మత్స్యకాయల విషయంలో స్పష్టత ఇచ్చే వరకు కూడా తమ ఆందోళన కొనసాగిస్తామంటూ కూడా హమాలీలు అయితే చెప్తున్నారు. నవీన్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.